ఇప్పుడు పాటల సీడీని మనం ఆవిష్కరిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగ దేవా, నీకు స్తోత్రమయ్యా. స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో నీవు అనుగ్రహించిన అనేక పరిచర్యలతో పాటు సంగీత సేవ, అవునయ్యా, క్రైస్తవ సవర్తీకరణలో పాటకు ప్రాధాన్యం ఉంది. భక్తులు ప్రతి ఘట్టములోనూ పాడి నిన్ను మయంపరుచుకున్నారు. అవును. వారికి ఆనందంలో పాట, దుఃఖంలో పాట, భయములో పాట, ధైర్యం కొరకు పాట, సంబరములో పాట, నాయన ఆరాధనలో పాట, అన్ని సందర్భాల్లో పాటలే పాడి నిన్ను మయంపరిచారు. మీ గ్రంథములో అనేక చోట్ల రాయించావు, యెహోవా కొరకు క్రొత్త కీర్తన పాడుడి అని. ప్రతి ఏటా కొన్ని గీతాలు నీ బిడ్డలకు అందించడానికి కృపనిచ్చారు. మీకు స్తోత్రం. స్తోత్రం. ఈ పాటలను ఆశీర్వదించండి. వినబడుతున్నప్పుడు విన్న హృదయాలు ఆత్మాభిషేకంతో నింపబడాలి, అవునయ్యా, ఆదరణ పొందాలి, స్వాంతన పొందాలి, విశ్వాసమందు బలపడాలి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఏ గృహాలలో ఈ పాటలు వినబడతాయో ఆ గృహాలు ఆశీర్వదించబడాలి. ప్రతి కలత తొలగిపోయి సమాధానం పొంది రాకడకు ఆయత్తపడే కృప దయచేయండి. నీ అభిషేకము ఈ గీతాల మీద ఉంచమని, స్తుతి మహిమ ఘనత నీవు మాత్రమే పొందమని. నీకు మహిమ కలగాలి, సాతానుకు సిగ్గు కలగాలి, అవునయ్యా, ఆత్మలకు రక్షణ కలగాలి, ఆదరణ కలగాలి, బలాభివృద్ధి కలగాలి. అనుగ్రహించుమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ఈ పాటలను మీకు ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడదాం. చప్పట్లు గట్టిగా చప్పట్లు కొడదాం. కొత్త గీతాలు వినిపించబడబోతా ఉన్నాయి కనుక చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుచుకుందాం. హల్లెలూయా. యేసే ఘనదైవం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసే ఘనదైవం అనేటువంటి ఈ ఆల్బమ్ మీరు చక్కగా వినొచ్చు. ప్రతి పాట ఒక ఆణిముత్యంలాగా దేవుడు సిద్ధపరిచాడు. విని దేవుణ్ణి మహిమపరచండి. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.